హాయ్ అండి. సంక్రాంతికి పనులు, పిండి వంటలు అన్నీ అయిపోయినాయో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక మాయి అయితే ఇల్లు సర్దుకోవడం అంతా అయిపోయిందండి. డీప్ క్లీన్ మొత్తం క్లీన్ చేసేసాము. అన్నీ పిండేసుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత అయితే పిండి వంటలు చేస్తున్నామండి. నేను ఇక్కడ మురుకులు, ఇంకా చెక్కలు, సున్నుండలు అయితే చేశానండి. మురుకులు అయితే నేను ఒక్కదాన్ని చేశాను. ఇంకా చెక్కలు నేను, అత్తమ్మ ఇద్దరం కలిసి చేశాము. చెక్కలు ఒక్కళ్ళు చేయాలంటే కష్టం అవుద్ది కదా! ఇద్దరు ఉంటేనే త్వరగా అయిపోతాయి. అత్తమ్మ ఉండలు చేస్తూ ఉంటే ఇంకా నేను ఒత్తుతూ కాల్చానండి. మనకు సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు, కోడి పందాలు, ముగ్గులు, గాలిపటాలు ఎగరేయడము ఇవన్నీ గుర్తొస్తాయండి. పల్లెటూర్లలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా కోడి పందాలు, ముగ్గులు, తిరణాలలు, ముగ్గులు వేసుకోవడము, పెద్ద పెద్ద ప్లేస్లు అవన్నీ ఉంటాయి కాబట్టి పల్లెటూర్లలో పండగలు చాలా బాగుంటున్నాయి. ఇంతకు మీరందరూ ఊరు వెళ్తున్నారా లేదా పండగకి లేదో కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళట్లేదండి. మీరందరూ వెళ్తున్నారా? ఏ ఊరో కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఏముంటుందిలేండి, పండగ మామూలుగా వండుకోవడము తినడమే ఉంటుంది 3 రోజులు. పల్లెలలో అయితే కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు పల్లెటూర్లు కూడా సిటీలాగా తయారైపోయినాయి కాబట్టి అక్కడ కూడా పెద్దగా ఏముండదు. రాగి లడ్డులు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఎప్పుడు చేసే లడ్డులు ఎందుకని ఈసారి రాగి లడ్డులు చేశాను, చాలా బాగున్నాయి.